మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమెన్. దేవుని యందు ప్రియమైన స్నేహితులారా, విశ్వాసులారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క పరిశుద్ధ దినం, ప్రభు దినం, దేవుని సన్నిధిలో చేరి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకిస్తున్న ఈ మంచి సమయము, తరుణం కొరకై ఆయనకు మిగిలిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన బ్రతుకులో మరి యొక్క నూతన మాసాన్ని ఈ సంవత్సరంలో దేవుడు మనకిచ్చారు. అప్పుడే 2025 సంవత్సరంలో ఒక నెల మన మీద నుంచి దొర్లిపోయింది. దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ నూతన మాసం అంతా దేవుడు ఆయన కృపను, ఆయన కనికరాన్ని మన పట్ల కనపరచాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు సువార్త పాఠ్యభాగంగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుండి 27 వచనాలు మనం చదువుగా విన్నాం. ప్రభువు సముద్రమును నిమ్మలపరచుట. 27వ వచనం కనుక చూస్తే, ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఎపిఫానియాలో చివరి ఆదివారంలో మనం ఉన్నాం. లోకానికి ప్రభు ఎవరు అనేది ఒక గొప్ప ప్రశ్న. ఆయన ఎవరు? ఆయన ఎట్టివాడు? అంతలోనే మనకు అతీతుడిగా కనిపిస్తాడు. అంతలోనే ఆయన మనలో ఒకరిగా ఆయన ఉంటాడు. ఎవరైనా శిష్యులకు అర్థం కావట్లా. అందుకని 27వ వచనం కనుక చూస్తే, ఆ శిష్యులు ఆశ్చర్యపడి అని లేదు అక్కడ. 23వ వచనంలో ఏమన్నా, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. కానీ 27వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఆయన శిష్యులు ఆశ్చర్యపడి అని రాయలేదు అక్కడ. ఆ మనుషులు ఆశ్చర్యపడి అంటే లేఖనంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, వీరు కూడా అందరిలాగానే ఈయన ఎవరో అని ఆశ్చర్యపడ్డారు. మనుషులు శిష్యులుగా మారాలి అని అంటే, యేసు ఎవరు అనే ప్రశ్నకు నీ అంతటా నీవు సమాధానము దొరికిన వ్యక్తిగా నీవు ఉండాలి. హూ ఈజ్ హీ? పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగం అరణ్య మార్గంలో వాగ్దాన దేశానికి వెళ్తున్నప్పుడు దేవుడు వారికి పైనుంచి ఆహారాన్ని అందించాడు, మన్నాని కురిపించాడు. మన్నా అనే మాటకున్న అర్థం ఏంటనంటే, వాట్ ఈజ్ ఇట్? ఇదేంటి? ఎప్పుడైతే పరలోక సంబంధమైనవి ఈ లోక రీతిగా ఇహలోక మన అవసరాన్ని తీర్చడానికి ఇవ్వబడుతుందో, అదేంటో మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఇది చూస్తుంటే భూ సంబంధమైందిలానే ఉంది మన్నా, కానీ అంతలోనే ఇది భూ సంబంధమైనది ఇటువంటిది ఎక్కడా లేదే. అందుకే మన్నాను చూసినప్పుడు అది అలాగుంది ఇలాగుంది అన్నట్టుగా మాట్లాడతారు. కానీ ఇది భూ సంబంధమైనట్టుగా అనిపించినా అంతలోనే ఇది భూ సంబంధమైనది కాదు, ఇది పరసంబంధమైనది. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే మీమాంస, ద సేమ్ డైలమా. శిష్యులకు అంతలోనే ఈయన మన వంటి వాడే అనిపిస్తాడు. ఆయన అంతలోనే ఈయన మన వంటి వాడు కాదన్నట్టుగా అనిపిస్తాడు. ఆశ్చర్యపడుతున్నారంట.
ప్రియులరా, ఎపిఫానీ, ఇంకొక మాటలో చెప్పాలంటే థియోఫానీ, అన్యజనులకు దేవుని ప్రత్యక్షత, మనుషులకు దైవం యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుంది అని అంటే సాధారణంగా ఉంటుంది, అందులోనే అసాధారణంగా అది తోస్తుంది. మోషే మంద కాస్తున్నాడు, గొర్రెల మందని, తన మామయ్య అయిన జిత్రో మందని కాస్తున్నాడు. వెళ్తే పొద మండుచుంది, చూడ్డానికి అది మామూలు పొదే, కానీ ఆశ్చర్యం ఏంటంటే పొద మండుచున్నదే కానీ అది కాలిపోలేదు. దైవ ప్రత్యక్షత చరిత్రలో, మనుషుని యొక్క ఉనికిలో, ఈ భూ సంబంధంగా అది ప్రత్యక్షపరచబడినప్పుడు ఈ రెండు లక్షణాల మధ్య అది ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. అంతలోనే అది మానవీయంగా అనిపిస్తుంది, అంతలోనే అది మానవ అతీతముగా అనిపిస్తుంది. యేసు ప్రభువులో ఈ రెండు కోణాలు మనం చూస్తూ ఉంటాం. సరే, వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. ఆగ నిండా మునిగిందంట దోణి. అలలు కొట్టడం మాత్రమే కాదు, అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చూస్తే, ప్రభువారు కొండ దిగి, కొండ మీద ప్రసంగం అయిపోయింది, ఆయన కొండ దిగి బహుజన సమూహంలోనూ ఆయనను వెంబడించారు. ఆ తరువాత ఒక కుష్టి రోగిని ఆయన స్వస్థపరిచారు. పోయిన ఆదివారం ఆ సంగతులు మనం ధ్యానం చేసుకున్నాం. ఒక శతాధిపతి యొక్క సేవకుడిని ఆయన స్వస్థపరిచారు. అంత మాత్రమే కాదు కానీ పేతురు యొక్క అత్తగారిని ఆయన స్వస్థపరిచాడు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనం కనుక మనం చూస్తే, సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఎంతో పరిచర్య ప్రభు చేశారు. అందుకనే ఇంకా జనము ఆయన మీద పడుతుండగా 18వ వచనం, యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించాను. ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా ఎక్కువ జనం వస్తారు. జనం ఆయన మీద పడుతున్నారు. పీపుల్ వేర్ సో డిమాండింగ్. అందుకనే ప్రభు ఏమన్నారంటే, మనం అద్దరికి వెళ్దామన్నారు. కాబట్టి అద్దరికి వెళ్ళే ఆలోచన శిష్యులది కాదు, అది ప్రభువు యొక్క ఆలోచన. సరే, ప్రభువు యొక్క మాటకు, ఆజ్ఞకు శిష్యులు లోబడి ఆయనతో పాటుగా ఆయన దోణి ఎక్కి ఆ సముద్రం మీద వెళ్తున్నారు. తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. మన జీవితంలో కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, తుఫాను అనుభవం మన జీవిత దోణి మీద పడినప్పుడు మనకు చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే, ఇది దేవుని చిత్తమేనా? అంతా బాగా జరిగితే దేవుని చిత్తం అనుకుంటాం మనం. కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఇది దేవుని యొక్క చిత్తమేనా అని మనకు అనిపిస్తుంది. కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు దేవుడు మనతో లేడనిపిస్తుంది.
కానీ ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మనం యేసు మాటను బట్టి ఆయన మార్గంలో వెళ్ళినా, యేసును వెంబడిస్తున్నా, అయినప్పటికీ కూడా మన జీవితంలో తుఫానులు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే, యేసు మన జీవిత నావలో ఉన్నప్పుడు కూడా మన జీవితంలో తుఫానులు చెలరేగుతాయి. ప్రియమైన వారలారా, అది మన జీవిత పరిస్థితి, అది మన జీవిత పరిస్థితి. మోషే మానవ జీవితాన్ని గురించి, మన జీవిత పరిస్థితిని గురించి 90వ సంకీర్తనలో చాలా గొప్పగా మాట్లాడతాడు. ఆ మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 90వ సంకీర్తన 7వ చరణం. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమైన 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. మానవ జీవితాన్ని గురించి చాలా చక్కగా మోషే భక్తుడు ఆ కీర్తనలో వివరిస్తున్నాడు. కాబట్టి శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, తుఫానులు వస్తాయి. ప్రభు మాట విని ఆయన మార్గంలో వెళ్ళినప్పుడు వస్తాయి, మార్గము తప్పిపోయినప్పుడు కూడా వస్తాయి. ప్రభు మనతోనే ఉన్నప్పుడు కూడా శ్రమలు వస్తాయి. ప్రియమైన వారలారా, అయితే ఆయన నావులో ఉన్నారు, కానీ ఆయన నిద్రపోతూ ఉన్నాడట. ఎందుకు అనంటే, మత్తయి అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకి? యేసయ్యకి కూడా అలసట వస్తుంది. దేవుని వాక్యంలో చాలాసార్లు ఆయన ఆకలిగొన్న సంగతి, ఆయన దప్పిగొన్న సంగతి, ఆయన మనలాగానే ఎదిగిన సంగతి, వయసులో, జ్ఞానములో, దేవుని దయలో, మనుషుల దయలో ఎదిగి వర్ధిల్లిన సంగతి, ఈ విషయాలన్నీ యేసు కన్నీరు విడిచిన సంగతి, ఆయనకు కోపం వచ్చిన సంగతి. దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు జరుగుతున్న వ్యాపారం చూసి ఆయనకు కోపం వచ్చిందంట. కొన్నిసార్లు మనుషుల యొక్క ఉదాసీనత చూసి ఆయన వారిని కలయ చూచెను. ఎందుకంటే ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు, వారు తెలిసి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఏం చిక్కు వస్తుందోనని ఉదాసీనత, కాంప్లసెన్సీ. అక్కడ ఆయన వారిని కలయ చూచి అనే మాట. ఇవన్నీ ఎందుకు చెప్పబడ్డాయి అని అంటే, ఆయన పరిపూర్ణమైన మానవుడిగా ఆయన మన మధ్యన జీవించాడు అనే సత్యాన్ని తెలియచేయడానికి చెప్పబడ్డాయి. జీసస్ ఈజ్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఇంగ్లీష్లో సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అంటే అర్థం ఏంటంటే, అదొక ఇడియం, అదొక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అంటే, మీరు మాకులాంటి కష్టంలోనే ఉన్నారు, మీరు కూడా మా పడవలోనే ఉన్నారంటే అర్థం ఏంటనంటే, మీ పరిస్థితి కూడా మా పరిస్థితి, మా బాధనే మీరు అనుభవిస్తున్నారు, మాకేం కలుగుతుందో మీకు కూడా అదే కలుగుతుంది. మనందరి పరిస్థితి ఒకటే. పరీక్షలప్పుడు పిల్లలు చదువుతూ ఉంటారు, కానీ ఎక్కడో తొందర వస్తుంది. అందరి పరిస్థితి ఇలాగే ఉందా, నా పరిస్థితే ఇలాగే ఉందా? వెంటనే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు, ఏం చదివో ఏంటి, అస్సలేం అర్థం అవ్వట్లేదురా, చదువుతున్నానంటే ఎంత బాగుంటుందో, ఓహో వీడు కూడా మనకులానే ఉన్నాడు, ఏం అర్థం అవ్వట్లేదు అనమాట, ఇదేదో నాకే అనుకున్నాను, ఓ వీడి కూడా పరిస్థితి అది ఎంత ఆదరణగా ఉంటుందో, చాలా ఆదరణగా ఉంటుంది. ప్రియమైన వారలారా, సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్, సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఈ రోజున శుభవార్త ఏంటనంటే, యేసు ప్రభువు కూడా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు హీ వాజ్ షేరింగ్ ఇన్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. నీ జీవితంలో నీకు వచ్చిన శోధనలు,
నీ జీవితంలో నీకు వచ్చిన ఉపద్రవాలు, నీ జీవితంలో నీకు వచ్చిన కష్టాలు ప్రభువుకు కూడా వచ్చినాయి. అయితే ఆయనకి మనకున్న తేడా ఏంటంటే, అభ్యంతరాలు కలగక మానవు, చీరాప్, ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకమును జయించాను, నేను ఈ లోకమును జయించాను. ప్రియులారా, ఈసారి ఎప్పుడైనా శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఉపద్రవం మీద పడ్డప్పుడు, రిమెంబర్ జీసస్ సెయిల్డ్ ఇన్ ద సేమ్ బోట్. ఆయన కూడా మన వలె శరీరంలో ఉన్నప్పుడు మనం ఎలాగైతే అనుభవించామో ఆయన మనతో సహానుభవము కలిగిన వాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనతో సహానుభవము కలిగిన వాడు. ప్రియమైన వారలారా, అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నారు కనుక మనము ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాశ్రమనద్దకు చేరుదాము. ఆపద వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, శోధనలో మనం ఎందుకు పడతామనంటే, సమయోచితమైన సహాయం కొరకు దేవుని దగ్గరికి మనం వెళ్ళకపోవడం, అడగకపోవడం, కనికరం కొరకు అడగకపోవడం, సహాయం కొరకు అడగకపోవడం. ప్రియమైన వారలారా, అయితే శిష్యులు ఒక మంచి పని చేశారు. ఇక్కడ ప్రభు అలసిపోయి ఆయన పడుకున్నాడు. మార్కు సువార్త 4:39 అయితే ఏమని ఉంటుందంటే, ఆయన ఓడ అమరమున తలగడబెట్టుకుని నిద్రిస్తున్నాడంట. ఆయన ఇంత తుఫాను వస్తుంటే అంత హాయిగా పడుకున్నాడు ఆయన. ప్రియమైన వారలారా, ఎందుకంటే బాగా అలసిపోయాడు. చాలా పరిచర్య, అలసట వల్లనే మనము అద్దరికి వెళ్దాం, కొంచెం జనాల యొక్క ఎద్దడి తగ్గుతుంది అన్నట్టుగా ప్రభు చెప్పడాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరమిచ్చే దేవుడు. ఎప్పుడు ప్రతి సమయంలో ఆయన మీద నీవు ఆధారపడినప్పుడు, ప్రతిదినము ఆయన మీద ఆధారపడకుండా ఒట్టిన ఆపత్కాలంలో, అంటే ఆపత్కాలంలో మీరు నాకు ప్రార్థన చేస్తారు కానీ నేను మీకు ఉత్తరము ఇవ్వకుండా ఉంటానంటాడు ఆయన. అలా కాకుండా ప్రతిదినము దేవుని మీద ఆధారపడిన జీవితం అనుకుంటే ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 25వ వచనం చూద్దాం. వారు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. పిన్ డ్రాప్ సైలెన్స్. క్రమక్రమంగా తగ్గడం కాదు. క్రమక్రమంగా తగ్గితే అది న్యాచురల్ అనుకుందరు వెళ్ళి. క్లాస్ రూమ్ గొడవగా ఉంటుంది. వెంటనే టీచర్ లోపలికి నడిచి వచ్చేసరికి ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ అన్నట్టు మొత్తం అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. అలాగ లోబడిందంట. ప్రియమైన వారలారా, సముద్రం మిక్కిలి నిమ్మలమాయెను. అసలు తుఫానే రానట్టు, తుఫానే లేనట్టు సముద్రము ఆయనకి లోబడ్డాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. శిష్యులు ప్రభు దగ్గరికి వెళ్ళారు, మంచి పని చేశారు. నాయన వెళ్ళి ఏదో ఒకటి చేయి అనలా. మరియమ్మ
ద్రాక్షారసం అయిపోయింది, ఏదో ఒకటి చేయి అంది. అంతేగాని అయిపోయింది పరుగు పోతుంది అనలేదు ఆవిడ. ఎందుకు వెళ్ళింది అని అంటే ప్యానిక్ తోటి వెళ్ళలేదు, కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళింది. ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు మనం ప్యానిక్గా వెళ్ళకూడదు. ఏం చేయాలో తోచకుండా, కంగారుగా, జరుగుతుందో జరగదో. అందుకనే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడని నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రియమైన వారులారా, శిష్యులు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఏమంటున్నారంటే మేము నశించిపోతున్నాం అంటున్నారట. ఆయన కూడా ఉన్నాడు కదా అక్కడ. ఎందుకో మంచి మాట అన్నారు, మనం నశించిపోతున్నాం అనలా. సంహవ్ ఆయనకి నాశనం ఉండదని వారికి అర్థమైంది. కానీ మేము నశించిపోతున్నాం. విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసము అల్ప విశ్వాసంగా ఉంది. ప్రియమైన వారులారా, ఫెయిత్ బట్ లిటిల్ ఫెయిత్. యేసుప్రభు ఒక పర్యాయంలో, ఇదే లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఆ తర్వాత ఆయన చక్కని ఉపమానాన్ని చెప్పాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు. విశ్వాసము పరిమాణము కాదు అక్కడ కావాల్సింది. జాగ్రత్తగా గమనించండి. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ ల్యాకింగ్ ఫెయిత్ ఇన్ ప్రపోర్షన్. అల్ప విశ్వాసం, ఇంగ్లీష్లో అయితే లిటిల్ ఫెయిత్. విశ్వాసము ఎంతుంది కాదు, ఆ ఉన్న విశ్వాసము ఎటువంటిదిగా ఉంది. చూడండి, విశ్వాసం అనేది మనం తెచ్చిపెట్టుకునేది కాదు. ఫెయిత్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ యూ కల్టివేట్. ఫెయిత్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. విశ్వాసము ఆయన ఇచ్చు వరము అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే దేవుని యందు నీ విశ్వాసం ఉంచాలంటే ఆ విశ్వసించగలిగిన సామర్థ్యాన్ని కూడా దేవుడే నీకు అనుగ్రహించాలి. ప్రియమైన వారులారా, ఏదో అద్భుత కార్యం జరిగితే విశ్వాసం వచ్చేస్తుందని కాదు. ఆ మాటకు వస్తే ఇన్ని అద్భుతములు జరిగినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి అనేది విశ్వాసం ఉంచలేదు. ప్రియులారా, ఎప్పుడు అర్థం చేసుకోండి, ఫెయిత్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అందుకే మనం ప్రార్థన చేయాలి, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి చేయి. దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, నాయన వాక్యం ద్వారా నా విశ్వాసాన్ని నీవు వృద్ధి చేయి. అలాగా దేవుని వరముగా పొందుకున్న విశ్వాసం ఆవగింజంత ఉన్నా కానీ దాన్ని ఎప్పుడైతే నీవు అభ్యాసం చేస్తావో, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నాకు చాలా విశ్వాసం ఉంది అనుకుంటాం. ఎందుకు నీకు చాలా విశ్వాసం ఉంది అనుకుంటామంటే ప్రభు గురించి నాకు చాలా తెలుసు కాబట్టి నాకు చాలా విశ్వాసం ఉంది అని అనుకుంటావు. ప్రియులారా, అందుకే శోధన సమయంలో ఏమి తెలియని వాళ్ళ కంటే అన్నీ తెలిసిన వాళ్ళు పడిపోతూ ఉంటారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, తాను నిలుచున్నానని అనుకునేవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. విశ్వాసం అనేది నీకు యేసయ్య ఎంత తెలుసు అనే దాని మీద ఆధారపడి లేదు. ప్రియమైన వారులారా, నువ్వు ఎంతగా ఆయన మీద ఆధారపడుతున్నావో, ఎంతగా నీవు ఆయనకి లొంగిపోతున్నావో అంతగా విశ్వాస పరిమాణము నీకు అనుగ్రహించబడుతుంది. ఆమెన్. అన్లెస్ దేర్ ఈజ్ సరెండర్, అన్లెస్ దేర్ ఈజ్ ఈల్డింగ్, విశ్వాసాన్ని నువ్వు అభ్యాసం చేయడం వీలు పడదు. ప్రియమైన వారులారా,
విశ్వాసం అనేది అదొక కమోడిటీ కాదు. ఇంత విశ్వాసం, గ్రేట్ ఫెయిత్ అంటే చాలా విశ్వాసం అని అంటాం కదా మనం. విశ్వాసం చాలా ఉండాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఉంటే చాలు, కానీ అది గొప్పగా ఉండాలి. గ్రేట్ ఫెయిత్. నువ్వు ఎంతగా దేవునికి లొంగిపోతే, నువ్వెంతగా దేవుని మీద ఆధారపడితే, నువ్వెంతగా దేవునికి విధేయత చూపిస్తే అంత పరిమాణము చొప్పున విశ్వాసాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తున్నాడు. అల్ప విశ్వాసులారా అంటే ప్రభు యొక్క ఉద్దేశం, ఇంకా మీరు నా మీద పూర్తిగా ఆధారపడలేదు, ఇంకా మీరు నన్ను అర్థం చేసుకోలేదు, ఇంకా నేను ఎవరినో మీరు సరిగ్గా గ్రహించలేదు. అదే కనుక గ్రహిస్తే కొద్ది విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం మీకున్నట్లయితే ఈ కొండను అవతల పొమ్మంటే పోతుంది, ఈ చెట్టు వెళ్ళి సముద్రంలో నాటబడాలంటే అది నాటబడుతుంది. ఎందుకంటే అంతగా మీరు నాకు లొంగిపోయారు, అంతగా మీరు నా మీద ఆధారపడ్డారు, అంతగా మీరు నా మీద ఆధారపడ్డారు. కాబట్టి వీ నీడ్ టు ఓవర్కమ్ అవర్ సెల్ఫ్ సెంటర్డ్నెస్. మనల్ని మనం గొప్పగా చూసుకునేది తగ్గించుకోవాలి. మనం ప్రియమైన వారులారా, తగ్గించుకొని ఎంత ఎక్కువగా మనం ప్రభు మీద ఆధారపడతామో అంత ఎక్కువగా సమయోచితమైన సహాయాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తారని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అల్ప విశ్వాసాన్ని ఇక్కడ ప్రభు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మన ప్రతి అవసరాన్ని ఆయన తీర్చగలడు. ఆయన ప్రతి సమయానికి సరిపోయిన దేవుడు. ఆయన ఉంటే చాలు, ఆయన ఉంటే చాలు. పోయిన ఆదివారం నీవు మాట ఇస్తే చాలు, నీ మాట మాత్రం నువ్వు సెలవిస్తే చాలు అంటున్నాడు. అందుకనే ఆయన అన్నాడు, ఎంత గొప్ప విశ్వాసము నేను యూదుల్లో కూడా ఎవరి దగ్గర చూడలేదు. ప్రియమైన వారులారా, ఎంత గొప్ప విశ్వాసం! హౌ గ్రేట్ ఈజ్ దట్ ఫెయిత్! ప్రభువు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ విశ్వాసాన్ని ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, 27వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనం. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఒక వ్యాఖ్యానకర్త అంటాడు, అప్పటి వరకు శిష్యులకి ఆ తుఫాన్ చూసి భయం వేసిందంట, ఆ తుఫానికి భయపడిపోయారట. అయితే ఎప్పుడైతే యేసయ్య తుఫాన్ ఒక్క మాటతో పిన్ డ్రాప్ సైలెంట్ చేశారో, వీళ్ళకి ఈయన చూస్తుంటే భయం వేస్తుందంట. ఆ ఎక్స్ప్రెషన్ నాకు చాలా ఇష్టం. అప్పటి వరకు ఆ తుఫాన్ చూస్తే భయం వేసిందంట, అప్పటి వరకు మనోడే అనుకున్నారు ఈయన్ని. ఎప్పుడైతే ఈయన మాటకు చాలాసార్లు మనం మన జీవితం, విశ్వాస జీవితం, హౌ ఫార్ వి టేక్ జీసస్ ఫర్ గ్రాంటెడ్. ఆయన పక్కన పెట్టుకుని నిర్లక్ష్యంగా ఎంతగా ఉంటాం మనం. తుఫాన్ వస్తే కానీ ఆయన గొప్పతనం మనకి తెలియదు. అప్పటి వరకు మనం కూడా ఫెమిలియారిటీ, ఏసే మనోడే, ఏసు మన ప్రభువే, ఆయన పట్ల ఉండాల్సిన రెవరెన్స్, భక్తి, ఆయన మీద ఆనుకోవాల్సింది ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు ఆయన చూస్తే భయం వేస్తుందంట వీరికి. ప్రియులారా, రెవరెన్షియల్ ఫియర్, పరిస్థితులను బట్టి భయం
కాదు, రెవరెన్షియల్ ఫియర్. అది చాలా ప్రాముఖ్యం. నీ భయము మాయదలను నిలుపుము, నీదు ప్రభావమోన రంగాను నిలుపుము, నీదు ప్రభావమోన రంగాను. నీ భయము చేమేము వైభవమొందుచు, ఏ భయము లేకుండా ఈ భువిని గొన్నాళ్ళు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. ఆయన యందు ఉండాల్సిన భయం మనకుంటే ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం లేదు ప్రియమైన వాళ్ళారా. ఆ భయాన్ని నేర్చుకున్నారు ఇప్పుడు. అప్పటి వరకు తుఫానికి భయపడ్డ శిష్యులు ఎప్పుడైతే ప్రభువులో ఉన్న దైవత్వాన్ని వారు గుర్తించగలిగారో ఇక పరిస్థితులకు భయపడటం మానేశారట, ఆయనకి భయపడటం ప్రారంభించారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రభువుకి మనము భయము భక్తి చూపించినప్పుడు జీవితంలో ఏ పరిస్థితికి కూడా మనము భయపడవలసిన అవసరం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధుడైన పౌలు కూడా ఒకానొక సమయంలో ఓడలో ప్రయాణం చేస్తుంటే తుఫాన్లో చిక్కుకున్నాడు. అప్పుడు ఆయన తన విశ్వాసాన్ని అభ్యాసం చేశాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. విశ్వాసం ఎంత ఉన్నదని కాదు, ఎంత విశ్వాసాన్ని నువ్వు అభ్యాసం చేస్తున్నావు. హౌ ఫార్ ఆర్ యు ఎక్సర్సైజింగ్ యువర్ ఫెయిత్. ఇది ఎలా ఉంటుందని అంటే కొన్నిసార్లు మనకు చాలా ఊబకాయం ఉంటుంది, ఉపయోగం ఉండదు. ఎంత లావున్నాం కాబట్టి ఏదో చేసేయగలం అనుకుంటే ఆయాసం తప్పితే ఏమీ రాదు. మజిల్ ఎంత ఉందనేది కాదు, దాన్ని ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అది అంతగా ఉపయోగపడుతుంది. నాకు చాలా విశ్వాసం ఉందని చెప్తే కుదరదు. ఆ విశ్వాసాన్ని నువ్వు అభ్యాసము చేసినప్పుడే ఆ విశ్వాసము మన జీవితంలో మనకు ఉపయోగపడుతుంది ప్రియమైన వాళ్ళారు. అందుకని అభ్యాసం చేసే ఆవగింజంత విశ్వాసం ఉన్నా కానీ ఇఫ్ యూ కెన్ ఓన్లీ ఎక్సర్సైజ్ ఫెయిత్ యాజ్ మచ్ యాజ్ ఎ మస్టర్డ్ సీడ్, గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని నీ జీవితంలో నువ్వు చూస్తావు. పరిశుద్ధుడైన పౌలు ఆ విషయంలో గొప్ప పాఠాన్ని మనకి నేర్పిస్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకుందాం. కొంచెము సేపు అయిన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ, అపోస్తుల కార్యములు 27:14, దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. తరువాత కౌదానబడిన ఒక చిన్న ద్వీపం చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకున్నట బహు కష్టతరమాయను. దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి తెరచాపలు కొట్టుకుని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి 3 దినాలు ఉంది తుఫాన్, ఓడలో ఉన్నాయన్నీ పడేస్తున్నారట. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందమను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను 22వ అధ్యాయం వచనం, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను.
వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. నేను ఎవని వాడనో, ఈ మాట చాలా అద్భుతం. 23వ వచనం, నేను ఎవడి వాడనో, ఎవనిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పిన. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండునని చెప్పి. ఎంత విశ్వాసం చూడండి. 3 దినాలు బహుశా శిష్యులకు వచ్చిన తుఫాను యేసు ప్రభుతో ఉన్నప్పుడు అంతలో వచ్చి అంతలో మాయమైపోయాను తుఫాను. వీరు 3 దినాలు సముద్రం మీద తుఫానులో ఉన్నారు. కొన్ని దినాలు సూర్యుడు కనిపించలేదు, నక్షత్రాలు కూడా కనిపించలేదు. పగలు సూర్యుడు లేడు, రాత్రి నక్షత్రాలు లేవు. ఎందుకంటే నావికులు నక్షత్రాలు చూసే వారు వాడ ప్రయాణం చేసేవారు. ఇదివరకు మనకులాగా అంత ఎక్విప్మెంట్ లేదు. అలాగున్నారు, ఎటుతో వచ్చకుండా ఉన్నారు. అయినా దాని అంతటి మధ్యలో పాల్ వాజ్ ఎక్సర్సైజింగ్ ఫెయిత్. తనకున్న విశ్వాసాన్ని అభ్యాసం చేస్తున్నాడు. తనకు కూడా అనుమానం వచ్చిందట. ఏమంటాడు? మేము బ్రతుకుతామన్న నమ్మకం ఎవరికిని లేకపోయాను. అంతలోనే దేవదూత చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని, లేదు, దేవుడు ఫలాని చోట నన్ను సాక్షిగా నిలబెడతానన్నాడు, కాబట్టి ఇది నా చివరి ప్రయాణము కాదు అని రూఢిగా నమ్ముకుని దేవుని మాటను బట్టి అక్కడ విశ్వాసాన్ని అభ్యాసం చేయడాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ మత్తయి సువార్తలో శిష్యులు ఆ మాట మర్చిపోయారు. అసలు మన ఎల్లమందే ప్రభు కదా, ఇది మన ఆలోచన కాదు, ఇది ప్రభు యొక్క ఆలోచన. ప్రభు మాటను బట్టి మనం వెళ్తున్నాం, కాబట్టి మనం సురక్షితంగా ఒడ్డుకి చేరుకుంటాం అనే సంగతి వారు మర్చిపోయారు. ప్రియమైన వారులారా, స్నేహితులారా, ఇదే మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి. అక్కడ కూడా ఒక తుఫాన్ వచ్చింది. దేర్ వాజ్ ఎ టెంపెస్ట్. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకునని వారితో చెప్పాను. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నా యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు దోణికి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. ఆ తర్వాత సంగతులు తెలుసు మనకి. పేతురు ప్రభువును కాకుండా నీళ్లను చూస్తున్నాడు. ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే, యేసయ్య నావలో ఉన్నా నిన్ను రక్షించగలడు, నావలో లేకపోయినా నిన్ను రక్షించగలడు. అక్కడ తుఫానును నిమ్మలం చేశాడు, ఇక్కడ తుఫానుని నిమ్మల పరచలేదు. ద స్టార్మ్ ఇస్ స్టిల్ దేర్. కొన్నిసార్లు నీ జీవితంలో శ్రమలు, తుఫానులు అంతం కాకపోవచ్చు, కానీ ప్రభువు ఆ నీళ్ల మీద నీ దగ్గరికి నడిచి రావడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన వారులారా, అన్నిసార్లు తుఫానులు నిమ్మలపరచవలసిన అవసరము లేదు. కొన్నిసార్లు తుఫాను మధ్యే నా కృప నీకు చాలునని మునిగిపోతున్న మన జీవితాలకు ఆయన చేయి అందించి లేపుతాడు. ప్రియమైన వారులారా, అయితే ఈరోజు మనం చదువుకున్న పత్రిక వాక్య భాగంలో ఫెయిత్ ఫుల్ఫిల్డ్ ఇన్ యాక్షన్, లా ఫుల్ఫిల్డ్ ఇన్ లవ్. ప్రేమ యందు ధర్మశాస్త్రము కార్యసాధకమవుతుంది. విశ్వాసము ద్వారా, విశ్వాస సహితమైన క్రియ ద్వారా ధర్మశాస్త్రము మనలో నెరవేరుతుంది. ప్రియమైన వారులారా, ఫెయిత్ యాక్టివ్ ఇన్ లవ్.
లా ఫుల్ఫిల్డ్ ఇన్ లవ్. అందుకనే మీరు ఒకరి భారములు ఒకరు భరించండి, ఒకరి భారములు ఒకరు భరించండి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారముగా, ఇంకా తుఫాను నిమ్మలం కాకముందు మనం చేయాల్సిన పని ఏంటంటే హైరాణ పడిపోకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచి ఈ కష్టకాలంలో ఒకరి భారములు ఒకరు భరించాలి. ఎవరికైనా కష్టం ఉంటే ప్రార్థన చేస్తానమ్మా యేసయ్య చూస్తాడే కాదు, ఆ కష్టములో మనము ఒకరి భారములు ఒకరు భరించాలి. ప్రియమైన వారలారా, ప్రభు తప్పక మన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు అనుగ్రహిస్తాడు. మన జీవితంలో తుఫానులో ఆయన మనకు సహాయంగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక.